కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి బోర్లిస్తే 9 కన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క తేజస్సు ఇంద్రియముల మీద కొట్టి ఇంద్రియములు అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాయి, జ్ఞానేంద్రియాలు. అటువంటి ఆత్మ తాను అని తెలుసుకొని తాను ఆత్మగా నిలబడి సాక్షిత్వాన్ని వహిస్తాడు. ఇది నా నోటితో చెప్పినంత తేలిక కాదు, అది అద్వైతానుభూతిగా నిలబడగలిగిన మహాపురుషులకు అందుతుంది. భగవాన్ రమణులు మేడ మీద పడుకున్నారు, ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికో వెళ్ళారు. అకస్మాత్తుగా ఆయనకి మృత్యు వచ్చింది అనిపించింది. శరీరం అంతా చల్లబడిపోయింది, చెమట్లు పట్టేసాయి, గుండె యొక్క స్పందన ఆగిపోతోంది. ఆయనకి లోపల నుండి తాను ఆ శరీరము నుంచి బయటపడిపోతున్నట్టు అనిపించింది. ఆయన అనుకున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో అప్పుడు ఇలా వెళ్ళిపోతుంది, చచ్చిపోవడం అన్నది జరుగుతోంది, నేను చచ్చిపోతున్నాను అన్నమాట. కానీ నేను తొందరపడి కంగారు పడి అరిస్తే మాత్రం చచ్చిపోనేమిటి, అసలు తమాషా ఏమిటో చూద్దాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో గమనిద్దాం అని ఆ ఆలోచన రాగానే అకస్మాత్తుగా ఆయనలో ఏమైందో తెలుసా అండి, కొన్ని కోట్ల జన్మల తపఫలితం తాను సాక్షి అయ్యాడు. ఏది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతోంది, శరీరం ఏమవుతోంది తెలుసుకుంటున్నటువంటి ఆత్మగా తాను నిలబడ్డారు. తాను దాంట్లోంచి బయటికి వచ్చి నేను మిమ్మల్ని చూసినట్టు మీరు తనని చూసినట్టు రమణులు తన శరీరాన్ని తాను చూసుకున్నారు. ఓ, ఇది ప్రేతమైపోయింది, కాసేపట్లో వచ్చి దీన్ని కట్టేసి తీసుకెళ్ళి కాల్చేస్తారు. అంటే ఇది పడిపోయినా నేను పడిపోనన్నమాట, అసలు నేనన్నమాట. ఇది తెలుసుకోనంత కాలం పునర్జన్మ, ఇది తెలుసుకోబడితే ఇక పునర్జన్మ లేదు, మోక్షం బంధనం నుంచి విడిపోయాడు, ఇదనమాట అనుకున్నారు. అంతే, మళ్ళీ ప్రవేశించారు అందులో, మన్ను ఉద్ధరించడానికి వచ్చారు మహానుభావుడు, అంతే తిరువణ్ణామలైలోకి వచ్చినారు. ఇక ఆ తర్వాత ఆ శరీరానికి బాధ అని మీరు అనుకోవాలి, నేను అనుకోవాలి, ఆయనకేం లేదు. ఒకానొకప్పుడు తిరువణ్ణామలైలో ఎంతంత దోమలు బయలుదేరాయంటే అవి దోమలు అనడానికి ఏమీ ఆస్కారం లేదు, ఓ చిన్న చిన్న పావురాయిలంతంత దోమలు బయలుదేరాయి. చీకటి పడితే భయపడిపోయేవారు, తిరువణ్ణామలై అంతా వదిలేసి అందరూ వెంకటాచలం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు రమణుల దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా దోమలు చాలా భయంకరంగా ఉన్నాయి, మేమందరం కూడా వెళ్ళిపోతున్నాం, మనం వెంకటాచలం వెళ్ళిపోదామన్నారు. అన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, తన స్థితికి భంగం. సాయంకాలం అవుతుండగా వచ్చి మీరు ఇంకా అలాగే ఉన్నారేం, పదండి వెళదాం అన్నారు. ఆయన అన్నారు, ఎక్కడికి, వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అంటే దోమలు వస్తున్నాయి, దోమలు వస్తే ఏం చేస్తాయి, దీన్ని కరుస్తున్నాయి కదా, దాన్ని కరిస్తే నాకేమవుతుంది, నన్ను కరవుగా, నేను లోపల ఉన్నవాడినిగా. ఆ నేనుని కరవదు, కొరకదు, కాల్చబడదు, తడవదు, దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దీన్ని కరిస్తే చూస్తాను దీన్ని ఎలా కరుస్తోందో, అంత సాక్షిత్వానికి వెళ్ళారు. అది రమ్మంటే వచ్చేది కాదు, ఈశ్వరానుగ్రహము కలిగితే ఆ స్థితిని చేరిపోతాడు. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలం కొండ మీద తిరుగుతుంటే ఓ తేనె పట్టుకి కాలు తగిలింది. ఆయన అనుకున్నారు, నేననరు ఆయన ఎప్పుడు, మనమైతే ఇది చూపించి నేనంటాం, ఆయన అన్నారు, ఓ ఇది దాని గూడుపాడు చేసింది కాబట్టి ఇది శిక్ష అనుభవించద్దు అని ఆ కాలు అలా వదిలిపెట్టారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు కరిచేసి, అవి కరిచినంతసేపు నించున్నారు, కరిచేసి వెళ్ళిపోయాయి. ఇంతలావున వాచిపోయింది, కాలు ఈడుచుకుంటూ కిందకి దిగారు. ఆయన దగ్గరే ఉండేవాడు పళనిస్వామిని, ఆయన చూసి ఏడిచేసి అన్నాడు, అయ్యో 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 ఏమిటి భగవన్న కాలి ఏమిటి అలాగా అన్నాడు. అబ్బే, ఇది ఒక తేనె పట్టుని కొట్టింది, మరి ఇది దాని ఇంటి జోలికెడితే ఊరుకుంటాయా, అవి దీన్ని కరిచి, మరి ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలిగా, అందుకని దీన్ని కరుస్తుంటే నేను చూస్తున్నాను. ఇది బాధపడుతోంది, ఇప్పుడు చాలా బాధపడుతోంది సుమా, ఎంత బాధపడుతోందో ఇది, ఇప్పుడు తప్పు చేయడం ఎందుకు, బాధపడడం ఎందుకు, ఎంత సాక్షిత్వమో చూడండి. పళనిస్వామి పడుకోబెట్టి శ్రావణం తీసుకొచ్చి విరిగిపోయిన ముళ్ళులన్నీ పీకేశాడు. ఆయన శరీరం పడిపోయే వరకు కూడా ఓ కాలు లావుగా ఉండేది, అంత సాక్షిత్వం. ఆయన ఆఖరణ ఆయన శరీరం పడిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. సమయం ఆసన్నం అయిపోతే మహాతల్లి ఉత్తరాలు రాస్తుండేవారు అన్నగారికి, ఎప్పుడు ఆయన దగ్గరే ఉంది. నాగమ్మ గారు, సూరి నాగమ్మ గారు కట్టకడపటి దర్శనమని ఏడుస్తూ వెళ్ళి
భగవన్ ఏంటి డాక్టర్లు అంటున్నారు, ఏమిటో ఇది ఉంటుందని ఒకడంటాడు, ఇది వెళ్ళిపోతుందని ఒకడంటున్నాడు. ఏమైతే ఏమైందిలే అన్నారు. ఆఖరణ డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తున్నారు. ఆయన వద్దు, అమ్మయ్యా గుడారము నుండి ఏనుగు బయటికి వెళ్ళినట్టు అని కొన్ని వేల మంది కాదు లక్షల మంది చూస్తుండగా అసుర సంధ్య వేళ దాటిన తర్వాత ఆయన శరీరంలోంచి ఒక జ్యోతి బయటికి వచ్చి ఆశ్రమ ప్రాంగణం కొండ అంతా తిరిగి అరుణాచల శిఖరంలో కలిసిపోయింది. అంతటి మహాత్ములు ఎంత పరమ సత్యమో సనాతన ధర్మం, ఎంత సత్యమో ఈ శరీరమునకు సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా ఎలా వస్తుందో అది మృత్యుంజయత్వము అన్న మాటకు అర్థం. పరమశివుడికి కాలకాలుడు అని ఒక పేరు. కాలకాలహ, కాలము అన్నది మనకి బాహ్యార్థంలో మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ప్రణాళికని, మనం చేసుకున్నటువంటి ఒక కార్యక్రమ రూపకల్పనకి ఏ సమయమునందు ఏది చెయ్యాలి అన్నదానికి పనికొచ్చేటటువంటి వ్యవస్థగా ఆధ్యాత్మశాస్త్రం పరిమితం చేసి మాట్లాడదు. కాలము అన్న మాట ప్రధానంగా రెండు విషయాల్ని ప్రతిపాదన చేస్తుంది. కాలము చుట్టుకు పడుకున్నటువంటి పాము లాంటిది. చుట్టుకు పడుకున్న పాము చూడండి, మెల్లగా ఆ చుట్టలోంచే కదలిక మొదలు పెడుతుంది. అదే భుజంగ భూషణో. ఆ కాలము గ్రసించేస్తుంది. కాలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రతి క్షణంలోనూ కూడా మార్పుకి కారణమవుతూ ఉంటుంది. సమస్త ప్రపంచము కూడా ప్రతి కాలం ప్రతి క్షణమునందు కూడా మారిపోతూ ఉంటుంది. ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది. కొత్త ప్రాణులు పుడుతుంటాయి, ఉన్న ప్రాణులు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేస్తూ ఆయన ఏది చెప్పినా అద్భుతంగానే ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలము చేసేటటువంటి పని ఏమిటి అంటే ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. అది జగత్తుని భక్షిస్తూ ఉంటుంది ప్రతి క్షణమునందు కూడా. జగత్ అంటే మీతో నేను చాలా మాటలు మనవి చేశాను. జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోతుంది. రావడము వెళ్ళిపోవడము ఈ రెండింటికి కూడా దానికి ఆలంబనం ఎక్కడా అంటే కాలమునందే. ప్రతి దానికి జనన తేదీ ఉంటుంది. ప్రతి దానికి వెళ్ళిపోవలసినటువంటి ఈ ప్రపంచము నుంచి నిష్క్రమించేటటువంటి తేదీ ఒకటి ఉంటుంది. ఆ తేదీ ఎందులో వస్తుంది? కాలంలో వస్తుంది. కాలమే ఈ జగత్తుని తినేస్తుంది. కానీ కాలము తినేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో నేను ఉండిపోతాననుకున్న వాడికే పుణ్యచింతన ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళంటే పోయారు, నేను ఎందుకు పోతాను? కాబట్టి వాడికి తాపత్రయం ఏమి ఉండదు ఈశ్వరారాధన గురించి. నేను ఇలాగే ఉంటాననుకుంటుంటాడు, నేను శాశ్వత వస్తువుని అనుకుంటాడు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు. అదొక్కటి తలకెక్కితే చాలు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా. బాల్యమునందు నేనన్న భావన ఉంది, దీనికి బాల్యం అయిపోయింది. దీనికి యవ్వనం వచ్చింది, నేనన్న భావన ఉంది, యవ్వనం అయిపోయింది. ఇది వార్ధక్యంలోకి ప్రవేశించేసింది ఒక 6 నెలల క్రితమే. 50 దాటితే ఇంకేముంది, సగం జీవితం అయిపోయినట్టే. పూర్వ సంధ్య ఒక సంధ్య దాటిపోయాను కాబట్టి వార్ధక్యంలోకి ప్రవేశిస్తోంది. నేనన్న భావన ఉండిపోయింది, ఇది మారిపోతోంది. జుట్టు తెల్లబడిపోతోంది. అయినా నేను ఉండిపోతాను, ఇది ఉండిపోతుంది అనేటటువంటి నేను ఉండిపోతాను లోపల నేను ఆ నేను ఉండిపోతాను అనుకుంటే వచ్చిన దోషం ఏం లేదు.
ఇది నేనుండిపోతాను అనుకుంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, చూడండి ఇంకొక అరగంటే సమయం ఉంది పరీక్ష రాయడానికి అని చెప్పాలంటే ఒక వార్నింగ్ బెల్ కొడతారు. అలా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, దేని మందు మనిషికి తాదాత్మ్యత ఉంటుందో ఆ తాదాత్మ్యత కలిగినటువంటి దాన్ని తెలుపు చేస్తాడు. తెలుపు అన్ని తనయందు నిక్షిప్తం చేసుకుంటుంది, విడిచిపెడుతుంది తెలుపు. ఆ తెలుపులోంచే రంగులు రావాలి కాబట్టి జుట్టు తెలుపు చేస్తాడు. వస్తే నువ్వు ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమవుతోంది మళ్ళీ. కాబట్టి ఈ ఉపాధి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలాంటి ఉపాధి దొరుకుతుందని నమ్మకం లేదు, జాగ్రత్త పడిపో. కాలము గ్రసిస్తోంది. అందులో కాలముతో ఉన్న పెద్ద గొడవ ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు. రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజు భార్యతో అంటాడు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఈ జీవితం ఎంతసేపు ఉంటుంది అంటే కూడా అంతే. ఎవ్వరూ చెప్పలేరు దానికి జవాబు. అన్నిటికన్నా చాలా ప్రమాదకరమై మీకు హామీ లేనిది ఇది అంటే ఇది ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడం. అసలు దీంట్లో ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు దీని యందు సమకూడి ఉన్నాయి. ఈశ్వరనామం చెప్పడం కానీ, ఓ పూజ చేయడం కానీ, ఓ ప్రదక్షిణం చేయడం కానీ, ఓ దానం చేయడం, ఓ ధర్మం చేయడం దీంతో చేయొచ్చు. కాబట్టి తొందరంతా దేని మీద ఉండాలి? ఈశ్వరార్చన యందు ఉండాలి. కానీ మనకి దేని మీద ఉంటుందంటే ఎప్పుడునూ అక్కర్లేని విషయాన్ని నెత్తి మీద వేసుకొని ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాడు. కొడుకు అంటాడు అయిపోతుంది, కూతురు అంటాడు అయిపోతుంది, మనవలంటాడు అయిపోతుంది. నీకు సృష్టి ఉన్నంత కాలం నిన్నుంచినా నువ్వు ఎవరో ఒకళ్ళని ఉద్ధరించే కర్తవ్యం నీ నెత్తి మీద పెట్టుకుంటూనే ఉంటావు. పక్షి అలా చేయదు, రెక్కలు వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తుంది. ప్రారంధం అంతా ఎక్కడంటే మనిషి మాత్రం ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా కొడుకుల మీద, కోడళ్ల మీద, మనవల మీద, మనవరాళ్ల మీద ఆ అనుబంధానికి అర్థమేం ఉండదు. ఇంకా శీలం శీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అద్భుతమైన పద్యం నిజంగా. అందులో ఆయన ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రీని కల్పించి, ఎంత గొప్ప పద్యం. ఒక ఆలిని తెచ్చి మెడకు కట్టావు, దానికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఒక్కటి చేయవలసింది, అది కూడా అయిపోతే ఇంకా బాగా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఒక్క 53 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సత్యం ఎరుకలోకి వస్తుంది. ఏమిటి నేను 53 ఏళ్ళుండి ఈ భూమి మీద చేసింది? ఓ కొడుకుని ఓ కూతుర్ని కన్నాను, ఆ కూతుర్ని ఇంకో ఇంట్లోకి పంపించాను, ఇంకో ఇంట్లో ఆడపిల్లని నేను తెచ్చుకున్నాను. నా దగ్గర ఓ కొడుకు కూతురు, నా దగ్గర మిగిలింది కూడా కొడుకు కోడలు. నా కూతురు ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళింది, ఇంకో ఇంట్లో అమ్మాయి నాకు కోడలుగా వచ్చింది. కొత్తగా పడిన ముళ్ళు ఏమిటి? బంధుత్వాలు, మనవలు, మనవరాళ్ళు. శీలం శీల ఒనర్చినట్లు దివితే తాడు పెద్దదవుతోంది. ఎంత పెద్దదైతే అంత కడుతుంది నేను. కాబట్టి ఏమిటి నన్ను నేను ధరించుకున్నది? ఈశ్వర. కాలమునందు ఈశ్వరుడి వైపుకు వెళ్ళడం చేత కానటువంటి వాడు బంధీకృతుడైపోతాడు, తెలుసుకోలేడు. కాలము గ్రసించేస్తుందిరా, హామీ ఏమి లేదు, ఇంతకాలం ఉంటామని నమ్మకం లేదు. ఒక చమత్కారమైన విషయం ఒకటి చెప్తుంటారు పెద్దవాళ్ళు. ధర్మరాజు గారి దగ్గరికి ఒక యాచకుడు వచ్చి ఏదో అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రేపు ఇస్తాను రా అన్నాడు. భీమసేనుడు అన్నాడు, మోగించండి నగారాలు అన్నాడు. నగారాలు మోగించారు. అంటే ఏదో శుభం జరిగింది. అరే విజయఢంకా మోగింది, నగారాలు మోగే, నేను చక్రవర్తిని, నాకు తెలియకుండా ఏం జరిగిందని పిలిచి అడిగాడు ధర్మరాజు. ఏమో మాకు తెలియదు, మీ తమ్ముడు మోగించమన్నాడు అన్నారు. భీముడిని పిలిచి అడిగాడు, ఏమైందిరా, ఎందుకు మోగించావురా అన్నాడు. అన్నయ్య ఎందుకు మోగించావని అడుగుతాయేమిటి? కురుక్షేత్రం గెలవడం గొప్ప విషయం కాదు, కాలాన్ని గెలవడం చాలా గొప్ప విషయం. ఏమి నమ్మకం ఈ శరీరం రేపటి వరకు ఉంటుందని, కాబట్టి పుణ్యకార్యం ఇవాళే చేసేయాలి. కానీ నువ్వేమన్నావు, రేపు చేస్తానన్నావు, అంటే రేపటి వరకు ఉంటానని నమ్మకమేగా, కాలం గెలిచావుగా, ఇంతకన్నా గొప్ప గెలిపి ఏమిటి? అందులో విజయఢంకా మోగించమన్నానన్నాడు. కాబట్టి కాలము ఏ క్షణంలో గ్రసిస్తుంది ఎవ్వరికీ తెలియదు, ఎలా గ్రసిస్తుంది అంతకన్నా తెలియదు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నాను అని అనుకోండి, మీ బ్లడ్ గ్రూప్ తెలుసుండి మీ బ్లడ్ గ్రూప్ సీసాలు మీ వెనకాతలు వస్తూ
1 inch above the eye and 2 inches below the forehead స్పెషలిస్ట్స్ కూడా మీ వెనకాతల అంబులెన్సుల్లో వస్తున్నా, ఇంతమంది స్పెషలిస్టులు, ఇన్ని బ్లడ్ బాటిల్స్ ఇన్ని వస్తున్నా, 1 కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వరుడు తీసేయాలనుకుంటే ఉంచగలిగినటువంటి ప్రజ్ఞ భాషించిన వాడు లేడు. ఎవరో మహాత్ములు ఉంటారు, పరమాచార్య స్వామి వంటి వారు. కాబట్టి ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు. ఇది ఒక పెద్ద ప్రమాదం కాలంతో. అది ఒకళ్ళని ఇద్దరిని కాదు, అలా ప్రతి క్షణం గ్రసించేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ కాసేపట్లో ఈ ప్రపంచ పటంలో ఎంతమంది వలవలవల ఏడ్చారో, శరీరాలు పడిపోయాయని. నేను ఇప్పుడు ఈ మాట్లాడిన 10 నిమిషాల్లో ఎంతమంది సంతోషపడ్డారో, నా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది అని. ప్రతి క్షణం మారుతుంది, పరిణామశీలమైపోతుంది కాలము వలన. కాబట్టి ఈ కాలము అత్యంత బలవత్తరము, దీన్ని ఆపడం నీ తరం కాదు. అందుకే భాగవతంలో సూర్య భగవానుడికి ఓ కొడుకు ఓ కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమునకి ముందుకెళ్ళడం వచ్చు, వెనక్కి రావడం రాదు. యముడికి వెళ్ళిపోయేటటువంటి యమునలో కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టడమే తప్ప పడగొట్టకుండా క్షమించడం ఆయనకి రాదు. అంత గొప్ప పిల్లలు ఇద్దరు. ఆయనది కదలిక, ఆయన పిల్లలది కదలిక, అదే పోలికలు. రెండవ విషయం, కాల కలయతామహం. లెక్కలన్నీ ఈశ్వరుడు కాలరూపంలోనే కడతాడు. ఫలితాలు ఇచ్చేది జీవుడికి ఇస్తారు. శరీరానికి ఫలితమే ఉండదండి, జీవుడికి ఫలితం. ఈ జీవుడు బాధపడాలి, అప్పుడు ఈ శరీరం బాధపడేటట్టుగా ఆయన ఉత్తర్వు చేస్తాడు. ఇది బాధపడుతోందనుకోండి, జీవుడికి బాధ కాదు. వీడి చేసుకున్న పుణ్యం ఉంది, వీడిని సుఖపెట్టాలి, ఇది సుఖపడేటట్టు చేస్తాడు. ఇది సుఖపడుతోంది, జీవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఆయన సుఖపెట్టాలి, దుఃఖపెట్టాలి, ఆయన స్వతంత్రంగా ఏమీ అలా అనవసరంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. పాపపుణ్యములను లెక్క పెట్టుకుని దాన్ని ఆధారంగా జీవుడికి దుఃఖం కానీ సుఖం కానీ ఇస్తూ ఉంటాడు. అందుకే నువ్వు అనుకున్నవన్నీ అయిపోతే ఇంకా ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అనుకోవడం వరకే నీ వంతు, అయిందా లేదా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఆయన కాలమునందు ఫలితములిస్తాడు, కాలమునందు ఈ లోకమునంతటిని గ్రసిస్తాడు, తినేస్తూ ఉంటాడు. ఇలా తినేస్తున్నా గమ్మత్తు ఏమిటంటే, ఎవడికి వాడంటే వెళ్ళిపోయాడు కానీ నేను వెళ్ళను అనుకుంటాడు. అంత పెద్ద మాయ కప్పి ఉంచుతాడు. పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చేశారండి భాగవతంలో. అంటే అది హిరణ్యకశిపుడి నోటితో చెప్పించారు ఆయన. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఓ చచ్చిపోయిన శవాన్ని పెట్టుకుని చావబోయే శవాలు ఏడుస్తుంటాయి. అంటే లోకంలో అది ఆ ధర్మం అనుకోండి, కాదనడానికి ఉండదు. ఆయన అన్నాడు, అదేమిటది? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటి? దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు. ప్రతి వాళ్ళకి తెలుసు పుట్టాడంటే చచ్చిపోతాడని. తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. వీడేదో చచ్చిపోయిన వాళ్ళే, చచ్చిపోయిన వాడి కోసం వీడేడుస్తాడేమిటి? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజమయ్యా. ఈ ఉపన్యాసానికి వచ్చాను, ఉండిపోతానేంటి ఇక్కడేను? ఏదో 8, 8:30 వెళ్ళిపోతాను మా ఇంటికి. అలాగే ఈ జీవుడు ఎక్కడి నుంచో వచ్చాడు కాలంలో, వాడు తిరిగాడు. ఇత పూర్వం ఎక్కడెక్కడో తిరిగాడు. శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి ఒక మార్గం కూడా చెప్పారు. అదొక్కటి చాలండి మారాలంటే. శంకర భగవత్పాదుల శ్లోకాలంటే అమృత భాండాలు. కాతే కాంత అని అడిగారు. ఇంత వెర్రెక్కిపోతున్నావు కదా, మీ ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా అత్తగారి కడుపులోంచి వచ్చింది. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. ఏంటంటే మా ఆవిడ గురించి నన్ను అడుగుతారు. కస్తే పుత్ర, పోనీ నా కొడుకు అంటున్నావుగా, నీ భార్య సంగతి తెలియకపోవచ్చు. నీ కొడుకు నీ ఆవిడ కడుపులోంచేగా వచ్చాడు, నా కొడుకు అంటున్నావుగా. వాడెక్కడి నుంచి వచ్చాడు? అజీవుడు, తెలీదు. సంసారోయమతీవ విచిత్ర, ఈ రెండు కలిస్తేనేగా సంసారం, భార్యా బిడ్డలేగా. కస్యత్వం, నువ్వెవరు?
కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులో నుంచి వచ్చానండి. మీ అమ్మగారి కడుపులోకి వచ్చావుగా జీవుడివి. మీ అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు? ఇలా ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నావు? ఎక్కడెక్కడ తిరిగావు? ఎప్పటికీ ఈ జీవయాత్ర నువ్వు ఆపేదిహా? నీకు విసుగు లేదా? కొద్దిగా ప్రయాణం చేస్తే అబ్బా అలిసిపోయిన పడుకుంటావే, ఎన్నాళ్ళు ఈ ప్రయాణం చేస్తావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అసలు నీకు అలసట అన్న మాట రావట్లేదా? బా వద్దులేవయా, ఇన్నేళ్లుండి ఏమి కంటినికనే నవ్వారి రక్షించదన్నంటాడు ధూర్జటి. అబ్బా ఇలా ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ బతికాను, ఏమిటి నేను చేసేసిన ఉపకారం? నాకు నీ చేసుకున్నది లేదు. కాబట్టి ఈశ్వరా నాకు జ్ఞానం ఈ చాలు. కాలము గ్రసిస్తుంటుంది ప్రాణులను, కానీ ఎవడికి వాడికి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుండేవారు. ఒక పాము, ఒక త్రాచు పాము ఒక కప్పని పట్టుకుంది. ఇప్పుడు సగం పట్టుకుంది కప్పని. అది మెల్లిమెల్లిగా నోరు విప్పి మిగిలిన కప్పని మింగుతుంది. కప్ప వెనక భాగం పాము నోట్లో ఉంది, కప్ప ముందు భాగం బయటికి ఉంది. ఆ ముందుకున్నటువంటి కప్ప నోటి ముందు ఒక ఈగ ఎగురుతోంది. ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలిగి తాపుతోంది. ఏం ఆశ్చర్యం! కాబట్టి అలా ఎవడు ఎంతకాలం ఉంటాడు అన్నది తెలియదు. అసలు పరమ సత్యం ఏది అంటే దీనితో ఈశ్వరుణ్ణి చేరాలి. అసలు అదొక్కటి తప్ప, ఆ ఒక్క ఎరుక తప్ప మిగిలినవన్నీ విషయాల్లోనూ జాగ్రత్త. ఎంత జాగ్రత్త! ఈ ఒక్క విషయంలో ఆత్మద్రోహం అన్నారు. అందుకే మహానుభావుడు దీక్షితర్ వారు అన్నారు, ఒరే నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావురా అన్నారు. ఇంత గొప్ప ఉపాధి వచ్చింది, చేసిందా? ఏమీ లేదు. ఒక్క ధర్మం పాటించవు, ఒక్కసారి నామం చెప్పవు, ఓ పుణ్యకార్యం చెయ్యవు, ఓ శ్రవణం చెయ్యవు, ఏమీ అక్కర్లేదు. మిగిలినవన్నీ పరమశ్రద్ధ. ఒక్కసారి ఊపిరాగిపోతే అంతే, కొత్త చాపలో చుట్టేసి పట్టుకెళ్ళి కాల్చి అవతల పారేస్తారు. ఎవడికి సంబంధం? 11 రోజులు దాటిపోయిందంటే తలుచుకునేవాడు ఉండడం. ఏడాది అయిపోయిన తర్వాత ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ నాన్నగారికి అద్దెనం వస్తోందండి అని. ఏమిటో వెంపర్లాడిపోతున్నావు. అసలు ఎప్పుడూ పట్టుకునే ఈశ్వరుడు గురించి చింతేలేదు నీకు. ధూర్జటి దెప్పి పొడుస్తాడు కాళహస్తీశ్వర శతకంలో. ఎప్పుడో అంటామే ఈశ్వరుడు ఒక్కడి విషయం. ఆడపిల్ల పుట్టింది, ఆర్డి మొదలెట్టావు. ఏం మరి నీ శరీరం విషయంలో జీవుడు కూడా మరి వచ్చే జన్మకి జాగ్రత్త పడాలిగా. ఏం చేస్తున్నావు? దానికి చేసింది లేదు. ఎప్పుడు చేస్తావంటే పెద్దవాడిని అయ్యాక చేస్తానంటావు. అప్పుడు మోకాళ్ళ నొప్పులు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూర్చోనో లేదు, ఆచమనం లేదు, ఇంకేం నువ్వు చేసేది? దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక ఉండగా కదా, దీపం ఉండగా కదా ఇల్లు చక్కబెట్టుకోవడం. దీపం నిధనం అయిపోయిన తర్వాత ఇంకా చక్కబెట్టేది ఉంటుంది. కాబట్టి కాలము ఆధ్యాత్మశాస్త్రమునందు బహుధా పరాకు చెప్తుంది. ఉండిపోయేది కాదు సుమా ఉపాధి. ఉండని ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి నువ్వు ప్రవేశించేయాలి. ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళ్ళిపోతే ఇది పడిపోతున్నా నీకు ఇహ బెంగలేదు. ఆ సత్యము ఎరుకలోకి తెచ్చుకునే ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో 10 జన్మలో 20 జన్మలో దగ్గరికంటూ నడుస్తావు. అసలు అదొక్కటే జీవితంలో అక్కర్లేదైతే ఇక రక్షించేవాడేవాడు? ఈ ఉపాధి వల్ల ప్రయోజనం ఏమిటి వస్తుంది? కాబట్టి కాలము ఆధ్యాత్మ శాస్త్రమునందు అనుల్లంఘనీయము. దాన్ని ఎవ్వరికి తరం కాదు. వెనక్కి మీరు ఒక్క క్షణాన్ని తీసుకురావడం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళెవ్వరూ ఇప్పటి వరకు చేసిన మొనగాడు లేడు. ఒక తేదీ కాదు, ఒక క్షణం వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తెచ్చి ఇదిగో ఈ క్షణాన్ని మళ్ళీ తెచ్చాను అన్నవాడు లేడు. అది ఆయన శాసనం, అంతే. అది ముందుకే నడుస్తుంది. అలా నడవగలిగినటువంటి కాలంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ఇబ్బందికి లోనైపోతావు. దాని లక్షణం ఏమిటి? కాలము అంటే కాలమునకు ఉన్న గొప్ప లక్షణము గ్రసించుటయే. అది తినేస్తుంది. అందుకే
కాలమునకు శంకర భగవత్పాదులు వాడిన పర్యాయ పదం జగద్భక్షక. నేను అన్నం ఎలా తింటానో, నేను ఈ అరటిపండు ఎలా తింటానో, అది కేవలం ఒకటే తింటుంది. కాలము జగత్తుని తింటూ ఉంటుంది. జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది. దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే. దాన్ని ఎవ్వరూ వెనక్కి తేలేరు. దాని ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన భీష్ముడే కానివ్వండి, లేకపోతే పరమాచార్య స్వామి అంతటి మహనీయుడే కానివ్వండి, భగవాన్ రమణులే కానివ్వండి, ఎవరైనా శరీరములు మాత్రం పడిపోవలసిందే కాలంలో. అది తినేస్తుంది, దాని లక్షణం. అప్పుడు నువ్వు ఉండిపోతుందన్న భ్రాంతితో దీనికి సంబంధించి ఏవి తెచ్చి పెట్టుకున్నావో అవన్నీ దీంతో పాటే వెళ్ళిపోతాయి. ఇది తెల్లగా ఉంది అన్న భావన దీంతోనే వెళ్ళిపోతుంది. దీనికి 4 కొడుకులు, దీంతోనే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ కొడుకులు దీనికి చెందరు, ఇది కాలిపోతుంది. దీనికి ఇంత ఐశ్వర్యం, తర్వాత జీవుడు దరిద్రుడు, తెలియదు. ఆ ఐశ్వర్యం ఆ జీవుడికి వెళ్ళదు. కాలము ఇన్ని మార్పులు తీసుకొచ్చేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు కాలం గురించి చేసిన శ్లోకాలు చదివితే బాదం పప్పుని నించోపెట్టి గోటం పెట్టి కొట్టి బద్దలగొట్టి పప్పు తీసినట్టుంటాయి శ్లోకాలు. అలా ఇలా ఉండవు. పట్టిన పిచ్చి వదిలిపోతుంది, బూజులు కర్ర పెట్టి దులిపినట్టు దులుపుతాయి ఆ శ్లోకాలు. ప్రత్యేకించి భజగోవిందంలో అందుకే కదండి మోహముద్గరం అని పేరు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. మహానుభావుడు ఆయనకి కాబట్టి పడ్డాయి ఆ మాటలు. మాకురు ధన జన యవ్వన గర్వం, నేనన్న భావన, అహంకారం, ధనం, జనం ఇవన్నీ ఎక్కడితో పోయాయో తెలుసా? ఆ ఊపిరి ఆగడంతో పోయాయి. నా కొడుకు అంటాడు, నా కోడలంటాడు, నా కూతురల్లడంటాడు, నా అల్లుడంటాడు, నా బంధువులంటాడు, ఇన్ని అంటాడు. ఆ ఊపిరి ఆగింది. తాను చూడాలి చూడాలి చూడాలన్నవాడు వచ్చాడు, ఏమీ చూడడం, కన్ను విప్పి కూడా చూడడం. నాన్నగారండి అమ్మ అని ఏడుస్తారు, ఏమీ మాట్లాడడం. కట్టేశారు, ఏమీ పలకడం. బిందెతో నీళ్లు పోసేశారు, చెవుల్లోకి వెళ్ళిపోయాయి, కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోయాయి, ఏమీ పలకడం. తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టారు, మాట్లాడడం. నెయ్యి పోసేస్తూ ఉంటారు, ఉలకడం. అగ్ని సంస్కారం చేసేస్తారు, దగ్ధమైపోతుంటుంది, నల్లగా మాడిపోయి, ఏమీ ఉలుకుండదు. అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఏరి అన్నారు అనుకోండి, పోయారండి అంటాడు అంతే. ఎప్పుడైంది ఇన్ని? ఎప్పుడు పోయాయి? నీ అన్న ఐశ్వర్యం పోయింది, నీ వాళ్ళన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేనని నువ్వు చెప్పిన ఈ శరీరం పోయింది. కల్లరి బొమ్మయో కాయంబునొల్ల అద్దె కొంపల పోలు భోగంబులొల్ల, ఇది వెళ్ళిపోయింది చిత్రం. అరే ఇంత నమ్మాను, ఇది వెళ్ళిపోయింది. ఏది మిగిలింది నీకు? ఏమీ లేదు. చేసుకున్నది ఏమైనా ఉంటే కదా రావడానికి. అప్పుడు మళ్ళీ కుక్కో పందో పిల్లో నల్లో. కాలము ఒక్క క్షణం. శంకరులు అన్నారు, ఇవన్నీ తీయడానికి చాలా రోజులు పడుతుంది అనుకుంటున్నావేమో. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం. ఒక నిమిషం ఇవన్నిటినీ డిటాచ్ చేసేస్తుంది, తీసేస్తుంది. అది దాని శక్తి. మాయామయమిదమఖిలం హిత్వా, అప్పుడు నీతో వచ్చేది ఏమీ లేదు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, ఇది ఉండగా నువ్వు బ్రహ్మపద ప్రవేశం చేసే ప్రయత్నం చేయి. ఇహ కాలమునకు లొంగకుండా ప్రయత్నం చేయి. అందుకే దీనికి సంబంధించినవన్నీ ఉండిపోతాయని విర్రెక్కిపోయిన వాళ్ళ పేర్లు లేవు చరిత్రలో, అసలు జ్ఞాపకాలు లేవు. అంతవరకు ఎందుకండి? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ ముత్తాత గారి తండ్రి గారి పేరు ఎంతమంది చెప్పగలరు సభలో? ఆయన చాలా వెర్రెక్కిపోయి ఉంటాడు. నా కొడుకు, నా మనవడు, నా మునిమనవడు అని పాపం ఎంత మురిసిపోయి ఉంటాడు, అసలు పేరు కూడా తెలియదు. అసలు 3 తరాలే తెలియవు తద్దినం పెట్టేటప్పుడే చాలా మందికి. అందుకే ఎలాగో కలికాలంలో పేర్లు తెలియవని గైలో తద్దినం పెట్టేటప్పుడు ఏదో ఇంకో పేరు పెట్టి, ఎన్నమ్మా ఏదో పేరు పెట్టి ఇచ్చేసేయి తర్పణం అంటారు. అంత దారుణంగా ఉంటుంది నమ్మితే నువ్వు లోకాన్ని. నిన్ను ఉద్ధరించేవాడు, నీ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఎవ్వడూ ఉండడు. నీకున్న పిచ్చే వాడికి అంటుకుంటుంది. గోదానం చేయరా అంటే 11 రూపాయలే ఇస్తాడు వాడు గోదానానికి. ఎక్కడ వస్తుంది గోవు?
గోవు వెంట్రుక తోక కూడా రాదు వైతరిని దాటడానికి. నువ్వు బడి కొట్టుకోవాలంతే ఆ చీము నెత్తురులో. కాబట్టి నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో. ఇది కాలము ఈశ్వర స్వరూపమై హెచ్చరిక చేస్తుంది. అందుకే ఆదిత్య హృదయంలో కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. నేను వేళ్ల పట్టున ఉదయిస్తున్నాను, నువ్వు లేవలేకపోతున్నావు, కృతఘ్నుడివి, నిన్ను భంజిస్తానంటాడు ఈశ్వరుడు కాలరూపంలో. ఈ కాలమును దాటినవాడు లేడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతింపొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఇదంతా నాది, ఇదంతా నాది, ఇదంతా నాది, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది అన్నవాళ్ళు ఎంతమందో విజయ స్తంభాలు నాటుకున్న వాళ్ళు. ఆ విజయ స్తంభాలు కూడా భూమిలో పడిపోయాయి. వాడి పేరు కూడా లోకంలో లేదు. ఎంతమంది భూమిపతులు వచ్చారో ఆ తర్వాత. వెర్రొక్కటే మిగిలిందంతే జీవితం పాడు చేసుకోవడానికి. నిన్న చెప్పానుగా మీకు విష్ణు పురాణంలోంచి కేశిధ్వజుడి యొక్క వృత్తాంతం. కాబట్టి కాలము నిన్ను మోహ పెట్టేస్తుంది. ఆ మాయయందు కాలములో పడిపోతే ఇక మళ్ళీ నువ్వు మనుష్య శరీరంలోకి వస్తావని నమ్మకం లేదు. కానీ కాలమును నియమించగలిగినవాడు, కాలమును శాసించగలిగినవాడు ఒక్కడే ఒక్కడున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకుంటే నిన్నేం చేస్తాడు? వాడొక్కడే లాగగలడు కాలంలోంచి బయటికి. అది కాలకాలహ. వాడు కాలమును శాసిస్తాడు. అంటే ఆయన తలుచుకున్నాడు అనుకోండి, కాలమునందు జరగవలసినవి జరపకుండా కూడా ఆయన శాసనము చెయ్యగలడు. ఆ కాలమును అవసరమైతే వెనక్కి తెచ్చేయగలడు. మీకు నేను ఒకరోజు మహాభారతంలోంచి సైంధవోపాఖ్యానం చెప్తూ చెప్పలా? ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. కాబట్టి పరమేశ్వరుడు కాలకాలహ. ప్రత్యేకించి కాలహ శబ్దాన్ని గ్రసించడంలో ఎటువైపు నుంచి చెప్తారంటే యమధర్మరాజు గారితో చెప్తారు. సృష్టి మన్మధుడి వైపు నుంచి చెప్తారు. అందుకే పుట్టుకకి కాముడు కారణం, చనిపోవడానికి కాలుడు కారణం. అయితే అసలు తత్వంలో ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి? మన్మధుడెవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు మన్మధుడు, లక్ష్మీదేవి యొక్క కుమారుడైన. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ పుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అని పాడుతున్నాం కదా. అటువంటి మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఎవరు చంపేశారు మన్మధుణ్ణి? శివుడు చంపేశాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవడానికి కారణం ఇంకోటి ఉండాలా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శివుడున్న చోట కాముడు ఉండడు, బాగుంది. రాముడున్న చోట కాముడు ఉంటాడా? రాముడు తండ్రిగా విష్ణువు. రాముడు ఉంటే కాముడు ఉంటాడా? రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన ఆత్మారాముడు, బ్రహ్మజ్ఞానం అది. కాబట్టి రాముడున్నా కాముడు ఉండడు, ఆ తండ్రి ఉన్నా కొడుకు ఉండడు దగ్గర. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధాలు అవి కాదు తత్వంలో చూడవలసింది. ఏది పట్టుకుంటే ఇది నిలబడదు, ఇది మీరు చూడాలి. కామకోటి, అమ్మవారి పాదం పట్టుకుంటే ఏముంది? కామకోటి పాదం పట్టుకుంటే కామము నిలబడదు, మన్మధుడు నిలబడడు. ఈశ్వరుడు శాసించాడు మన్మధుణ్ణి, ఈశ్వరుడు శాసించాడు యమధర్మరాజుని. వీళ్ళిద్దరినీ నిగ్రహించినవాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కాముడి యొక్క అనుగ్రహమైనటువంటి జన్మ ఉండదు, కాలుని యొక్క వ్యగ్రతకి పరాకాష్ఠ అయిన మృత్యు ఉండదు. మరి ఈ జన్మకి చిట్ట చివరిసారి ఇది పడిపోతుంది. ఇది పడకపోవడం అన్నది ఉండకూడదు కదా, కాబట్టి ఇది పడిపోతుంది. ఎంతటి మహాత్ముడికి పడిపోతుంది. కానీ ఈ పడడమే ఆఖరిసారి పడడం. ఇంకొకసారి పడకూడదు. ఇంకొకసారి పడకూడదంటే అసలు ఇంకోసారి శరీరంలోకి వెళ్ళాడు. ఇది ఎవరిని పట్టుకుంటే జరుగుతుంది. నూతిలో పడిపోయినవాడు నూతిలో పడిపోయిన వాడిని తాడేయమంటే పైకెక్కుతాడా? నూతిలో పడిపోయినవాడు నూతి మీద ఉన్నవాడు తాడేస్తేనే పైకెక్కుతాడు. కాముణ్ణి కాల్చినవాడు కాలుణ్ణి తన్నినవాడే మిమ్మల్ని కాముడి బారి నుంచి కాలుడి బారి నుంచి పైకెత్తగలడు. కాబట్టి అలా చేసిన వాడెవరో ఆయన కాలకాలహ. అందుకే ఉజ్జయిన్లో ఉన్నటువంటి శివలింగానికి మహాకాళేశ్వర లింగం అని పేరు. అందుకే మహాకాళేశ్వరుడికి నిర్మాల్యంతోనే పూజ.
మీరు మిగిలిన దేవాలయాల్లో శివలింగానికి ఇవాళ సూర్యోదయానంతరం పూజ జరిగిందనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయ పూర్వం కూర్చ అంటారు, మెత్తటి బ్రష్ తోటి తీసేస్తారు ఆ పూలన్నీ. ఒక్క ఉజ్జయిన్లో మాత్రం నేను వెళ్ళి ఇలా పూలు పూజ చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పూలే తీసి చేతిలో పెట్టి పూజ చేయండి అంటారు. ఆ పూలే చేసేస్తుంటారు అలాగా. మరి నిర్మాల్యంతో పూజ అవదా? అవదు. ఎందుకు అవదో తెలుసా అండి? శరీరం పడిపోయి పృథివీలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ పృథివీలోంచే మళ్ళీ కొత్త శరీరం తయారవుతూ ఉంటుంది. ఆ పంచభూతాల్లోంచే పిండాండాలు వస్తాయి, పిండాండాలు బ్రహ్మాండాల్లో కెడతాయి. ఇవన్నీ చేసేవాడు మహాకాళుడు. ఆయనే లయం చేస్తాడు, ఆయనే ఉత్పత్తి చేస్తాడు. అందుకే మహాకాళ దర్శనం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అటువంటి మహానుభావుడైనటువంటి మహాకాళుడు కాలకాలుడు. ఆయన కాలమును శాసిస్తాడు, ప్రత్యేకించి కాలుణ్ణి శాసిస్తాడు. అందరికీ ఉండేటటువంటి సామాన్య భయం ఏమిటో తెలుసా అండి? ఒకటే భయం. మంచి నగరంలో అపార్ట్మెంట్లో ఉన్నవాడికి పాముల భయం ఉండదు. ఎక్కడో ఊరికి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి పాము భయం ఉంటుంది. అందుకని పాము భయం వాడికి వీడికి కూడా ఉంటుందని మీరు చెప్పకూడదు. వాడికి వీడికి కూడా ఉండే భయం ఏమిటో తెలుసా అండి? మృత్యు భయం. ప్రతి వాడికి భయం ఏమిటంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్న భావన పోవాలన్నా, చచ్చిపోయే శరీరాన్ని సాక్షిగా చూడగలిగిన జ్ఞానం రావాలన్నా, చంపేవాణ్ణి నియమించగలిగినటువంటి వాడి పాదం పట్టుకున్న ఆయుర్దాయం పొందాలన్నా పరమశివుడే ఆధారం. వినా మార్గం లేదు. అందుచేతనే ఆయనకి కాలకాలహ అని పేరు. ఎక్కడ కాలకాలుడయ్యాడు? ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో ఆయన కాలకాలుడయ్యాడు. ఏదో ఒక్క చోటే అని మీరు అనుకోకండి, కానీ ప్రఖ్యాతి వహించినటువంటి వృత్తాంతం లోకంలో మార్కండేయోపాఖ్యానం. అందుకే మార్కండేయోపాఖ్యానానికి వెంటనే ఫలశ్రుతి చెప్పారు. అది చిత్రం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మీరు ఈ ఆఖ్యానం అంతా వింటే అని ఉంటుంది. మార్కండేయోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అపమృత్యు దోషం వస్తోంది అని భయం ఉంటే చంద్రశేఖరాష్టకం ఒక్కటి చేస్తే చాలు. కానీ ఎక్కడ చెయ్యాలి? నియమం ఉంది. శివసన్నిధౌ, శివాలయంలో కూర్చుని చెయ్యాలి. శివాలయంలో కూర్చుని చెయ్యాలి అంటే దానికి తగిన నియమం పాటించి చెయ్యాలి. చేస్తే మాత్రం అలా చంద్రశేఖరాష్టకం కామ్యంతో చేస్తే అపమృత్యు దోషాన్ని కూడా అది పరిహరించగలదు. అసలు ఇక మార్కండేయోపాఖ్యానం ఏమింటే అత్యద్భుతం అన్నమాట అది. అందుకే మార్కండేయోపాఖ్యానాన్ని అసలు చదవని వాళ్ళు, దాన్ని శ్లాఘించని వాళ్ళు లోకంలో ఉండరు. మీరు ఏ ప్రఖ్యాత దేవాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళండి, మీరు నాయనారులని దాటగానే ఎడంచేతి పక్కన అరుగు మీద మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆయన మృకండు మరుద్వతి ఋషి దంపతుల యొక్క కుమారుడు. అయితే మార్కండేయోపాఖ్యానం పైకి కనపడినంత సులువుగా ఉండదు. లోపల చాలా ధర్మ సంబంధమైన గహనమైన విశేషములు నిక్షేపింపబడి ఉంటాయి. మృకండు మహర్షి, మరుద్వతి వాళ్ళిద్దరూ దంపతులు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో అలా జీవించినటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమం దేనికి? గృహస్థాశ్రమం ప్రధానంగా దేని కొరకు అంటే అతిథులను ఆదరించుట కొరకు. అతిథులను ఆదరించడం వినా ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ గృహస్థాశ్రమం పనికొచ్చింది అనుకోండి, అది భ్రష్టగృహం అని గుర్తు. ఈశ్వరుడు ఎవరి రూపంలో వస్తాడో తెలుసా అండి? ఇంకా వేరే రాడు. అతిథి దేవో భవ. కాబట్టి ప్రమదితవ్యం. స్నాతకం చేసేటప్పుడు చెప్తారు పెళ్లి కొడుక్కి, ఒరే ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా, పరాకు పడకు. ఈశ్వరుడు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే అతిథి రూపంలోనే వస్తాడు. అందున చాలా పెద్ద శుభం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నిష్కామి, ఏ కోరిక లేని వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అందుకే దశమస్కంధంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆదరించడం ఏదుందో అదే గృహస్థాశ్రమమునకు అత్యంత ధర్మము. అదొక్కటి చేయకుండా అతిథిని పిలిస్తే అతిథి వచ్చి తింటే మన ద్రవ్యం అయిపోతుందని భయపడ్డం అలవాటుగా ఉందనుకోండి, అంతకన్నా హీనమైన గృహస్థాశ్రమం